అంటున్నారు కొంతమంది పెద్దలు అంటున్నారు. ఆ! మా గ్రామాల నుంచి, మా ఊర్ల నుంచి కొంతమంది పెద్దలైతే రావడం జరిగింది. హ్మ్. ఎప్పుడైనా ఫంక్షన్ బేసిక్ ఏందంటే ఇది ఎండాకాలం అండి. మ్యారేజ్ ఫంక్షన్స్ జరుగుతా ఉన్నాయి. వచ్చేప్పుడు వీళ్ళకేందంటే ఒక 5,000, 10,000 ఖర్చు పెడితే వీళ్ళు పోయి ఒక 20 మందో, 30 మందో, 40 మందో ఎంజాయ్ చేసేవాళ్ళు. వచ్చే రాంగానే ఒక 10,000, 15,000 ఇస్తే బ్యాచెస్ పార్టీస్ అని జరుగుతుంది. రీసెంట్‌గా మా ఫ్రెండ్ బ్యాచెస్ పార్టీ జరిగింది. బ్యాచెస్ పార్టీ అంటే మీకు తెలుసు కదండీ. ఒకప్పుడు 10,000, 15,000 ఇస్తే ఒక 40 మంది, 30 మంది పోయి పార్టీ అరేంజ్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడొస్తే వాళ్ళు పోయి ఏంటి అని చెప్పేసి మీరు స్నాక్స్‌కి ఇస్తున్నారా అని చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చింది. హ్మ్. అది ఏందో తెలియట్లేదు. కేసీఆర్ గవర్నమెంట్ ఖచ్చితంగా అయితే ఒక లిక్కర్ కండిషన్ అయితే ఆహ్, ఒక రీజనబుల్ కండిషన్ ఉంది. కానీ ఇది పెంచమది. గతంలో ఆల్రెడీ మేము జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చూసాం. లిక్కర్ కండిషన్‌లో ఇన్వాల్వ్ అయ్యి రేట్లు పెంచడం వల్లే తను ప్రతిఫలం అనుభవించారు. సీట్లు తగ్గిపోయినాయి. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అదే ప్రతిఫలం అనేది సేమ్ కంటిన్యూ చేయాలనుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది బేసిక్ ఏంటంటే కొద్దిగా మద్యం కండిషన్ లో కళ్ళు కానీ మందు కానీ కొద్దిగా ఎందుకంటే పాపం ఉదయం నుంచి సాయంత్రం కష్టపడతారండి. దీని కండిషన్ అనేది కొద్దిగా సేద తీయడానికి ఏదో కొద్దిగా తాగుతారు. దాని కండిషన్ లో ఇంకా సామాన్య ప్రజలు నడ్డు విరిచే చర్యలు అని చెప్పేసి తగ్గించాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మొన్నే రీసెంట్ గా శిల్పకళా వేదికలో రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పడం జరిగింది. హ్మ్. ఢిల్లీ పోతే నా చెప్పులు తీసుకొని పోతారు, నేను టర్కీకి పోతేనేమో నా పెట్టికోట్ తీసుకొని పోతా అంటున్నారు అని చెప్పేసి ఏదేదో సంథింగ్ చెప్తా ఉన్నారు. కానీ ఇదైతే ఈ డైలాగ్స్ ముఖ్యమంత్రి స్థానంలో వ్యక్తి ఆ మాట చెప్పడం కరెక్ట్ కాదు. ఏమంటే ఒకటే విషయం చెప్తున్నాను. సింపుల్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని పథకాలు ఫ్రీగా చేయడం జరిగింది. దీనివల్ల వచ్చే ప్రతిఫలం వాళ్ళు ఆల్రెడీ అనుభవించారు. ఇంకా ఇది కూడా చేయాలంటే మనం ఏం చెప్పాలండి? హైదరాబాద్ లో అనేది అందరూ ఏదో పని చేసుకుంటా బతుకుతా ఉన్నారు. ఇప్పుడు కూడా వర్క్ ఫ్రీ పథకాలు ఇచ్చి జనాలు ఒట్టేసి అవన్నీ జరగవండి. బేసిక్గా వైఎస్ జగన్మోహన్ గారు చాలా మంచి పనులు చేశారు. పేద ప్రజలకి ఏది బిలో మిడిల్ క్లాస్ దిగువ తరగతికి మధ్య ఉన్నటువంటి ప్రజలకి మంచి చేద్దాం కోరుకున్నాడు. కానీ ఎవరు కూడా రాజకీయ నాయకులు నమ్మరండి. మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఆర్థిక ఉపాధి, సామాజిక ఉపాధి అవి చూపించాలి తప్పితే ఉచితంగా 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, కులాన్ని బట్టిస్తాం, మతాన్ని బట్టిస్తాం అని చెప్పేసి మరి ఖచ్చితంగా అయితే దానివల్ల రాజకీయ లబ్ధి పొందలేరు. దీనివల్ల దిగువ మధ్యరేఖ వాళ్ళు ఇంకా సోమరిపోతులు చేస్తామని చెప్తే దీనిలో లబ్ధి అయితే జరగదు, ప్రజానికానికి మంచి జరగదు. ఇంకోటి లోకల్ బ్రాండ్స్ తెస్తారని చెప్పేసి జరుగుతా ఉంది. హ్మ్. గతంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లోకల్ బ్రాండ్స్ తెచ్చి దాని ప్రతిఫలం అనేది జగన్మోహన్ రెడ్డి అనుభవించారు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సోదరుల ద్వారా కొన్ని ఏదో డిస్టిలరీ తీసుకొచ్చి సొంత బ్రాండ్లు తీసుకొస్తున్నారని చెప్పి తెలుస్తా ఉంది. సరే దీని ప్రతిఫలం అనేది చూస్తారో ఇంకా 2 సంవత్సరాలు ఉంది, అది చూడాలి.